ఇది వచ్చేసి బీటీ రోడ్ అండి. అంటే బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ. మిషనరీస్ ఇట్లా అన్నీ ఉన్నాయి. వర్షం పడడం వల్ల బీటీ రోడ్ ఆగిపోయింది. ఈ బీటీ రోడ్కి ఆనుకొని ఎకరం 7 గుంటల సైట్ అండి. ఇది ఎకరం 7 గుంటల సైటు. మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి దగ్గర ఒక 150 నుంచి 200 ఫీట్ల వరకు ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇక్కడ వరకు టర్న్ ఉంటుంది, మిగతాది స్ట్రైట్ వస్తుంది. ఎకరం 7 గుంటల సైటు, క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, రెడ్ సాయిల్ అండి, ప్యూర్ రెడ్ సాయిల్. ఇందులో ఒక 3 మామిడి చెట్లు ఉన్నాయి. టైటిల్ పరంగా అయితే ఆల్ క్లియర్స్. దీనికి రైతు బంధు పడుతుంది, రైతు బీమా వస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు పడుతున్నాయి. రెడ్ సాయిల్ అండి, ఇక చూడండి. చుట్టూ కడిలేసి ఉంది. ఒక ఎకరం 7 గుంటల సైటు. అక్కడ వరకు ఇటు కింది సైడ్ పొలమే అండి. అటు సైడ్ రోడ్డు కవతల కూడా పొలాలే. మంచి గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియానే. ఇందులో బోర్ కానీ బావి కానీ లేదు. బట్ వేసుకుంటే పడే ఛాన్స్ మాత్రం 100% ఉంది. ఇటు పైన పొలాలే, అటు సైడ్ పొలాలే, 4 దిక్కుల పొలాలే ఉంటాయి. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి. డాంబర్ రోడ్. ఎవరికైనా బీటీ రోడ్ కావాలి విలేజ్కి, విలేజ్ నుంచి మాత్రం జస్ట్ ఒక 1 km ఉంటుంది, 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఎవరైనా బీటీ రోడ్ కావాలి, విలేజ్కి దగ్గర కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ. తోట పర్పస్ కానీ ఫామ్ హౌస్ పర్పస్ కానీ చేసుకున్న వాళ్ళకు మంచి సైట్ అండి ఇది. ఇది జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి 15 కిలోమీటర్లు వస్తుందండి. జనగామ టు హుస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి ఒక 1.5 కిలోమీటర్ వస్తుంది.